సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓటరు నమోదు ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ పై కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి ఏజెంట్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ పట్లోట్ల సంజీవరెడ్డి, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మొహమ్మద్ ఫహీం పాల్గొని ఆగస్టు 3 వరకు పొడిగించిన ఎస్ఐఆర్ గడువును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచించారు. ప్రతి అర్హుడైన ఓటరుతో ఫామ్లు నింపించి ఓటర్ నమోదు ప్రక్రియను విజయవంతం చేయాల్సిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గతంలో 8 సార్లు ఎస్ఐఆర్ అయింది, కానీ అప్పుడు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఎస్ఐఆర్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే ఎస్ఐఆర్లో ఒక 3 సభ్య కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి గారు చైర్మన్ ఉంటారు, మెంబర్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి అందులో మెంబర్గా ఉంటారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ అందులో మెంబర్గా ఉంటారు. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే కొన్ని ప్రభుత్వ సంస్థలని వాళ్ళ పార్టీ సంస్థలుగా మార్చుకునే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు పనిచేస్తుంది. కావున ఏదైతే ముందు 3 సభ్య కమిటీ ఉందో దాన్ని మార్చి సిజేఐ స్థానంలో హోంమంత్రిని తెచ్చి మెంబర్గా పెట్టడం జరిగింది. ఇంతవరకు ఎప్పుడు ఎస్ఐఆర్లు జరిగినా చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జిలో మెంబర్ ఉంటుంది. ఆయనను తీసేసి కేంద్ర హోంమంత్రి నల్లో మెంబర్ పెడతారంటే ఇందులో కొన్ని అనుమానాలు వ్యక్తమవుతాయి. అంటే రేపు మీరు చూసారు వెస్ట్ బెంగాల్లో, మహారాష్ట్రలో ఎట్లయితే అస్సాంలో ఈరోజు ప్రభుత్వాలు రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ మమతా బెనర్జీ గారు వీళ్ళందరూ కూడా 30 లక్షల ఓట్లు డిలీట్ అయిపోయి ప్రభుత్వాలు కోల్పోయిన పరిస్థితి వచ్చింది. కావున ముఖ్యమంత్రి గారు ఈరోజు అదే సీరియస్నెస్ తోటి ఏ ఒక్క పేదవాడు ఓటు కూడా కోల్పోకుండా ప్రతి ఒక్కరికి ఓటు కలగాలి, ప్రతి ఒక్కరు ఓట్లు వేసుకొని నమోదు చేసుకొని 2034 వరకు మన ప్రభుత్వం ఇంకా 10 ఏళ్ళు మనమే కొనసాగించే విధంగా మనం పనిచేయాలని దిశానిర్దేశం ఇచ్చి ఈరోజు పార్టీ తరఫున పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఇచ్చి మా అందరితో కూడా ఎంత సీరియస్ గా పనిచేస్తున్నామో, మేము ఇప్పుడు 150 కిలోమీటర్ల నుంచి వచ్చి 100 కిలోమీటర్లు వచ్చి మీ అందరితో టైం స్పెండ్ చేసి ఇంత సీరియస్ గా పనిచేస్తున్నామంటే ఏ ఒక్కటి మన గురించి కాదు, మనం అందరం కూడా పేద ప్రజల గురించి పనిచేస్తున్నామని కూడా గుర్తు చేసుకోవాలని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, కావున మీరందరూ కూడా రేపు ఈ ఓటు కోల్పోకుండా అందరినీ నమోదు చేపిస్తే రేపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని కూడా తెలియజేస్తున్నాం. చాలా చూస్తున్నాం, ఒక్క ఓటు 2 ఓటుతో ఓడిపోతున్నారు. కావున ఎస్ఐఆర్ లో ఏదైనా తప్పు జరిగితే తర్వాత మీరు దాన్ని సరిదిద్దుకోనికి కండిషన్స్ ఎట్లుంటాయో ఈసీఐవి మనం చెప్పలేదు. కావున మీరు అందరు అప్రమత్తమై సీరియస్ గా దీని మీద వర్కౌట్ చేసి ఒక్క ఓటర్ కూడా ఏ పేదవాడు ఓటు కూడా మిస్ కావద్దని ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, మీనాక్షి నటరాజన్ గారు స్పష్టంగా ఈరోజు జూమ్ మీటింగ్ లో చెప్పారు. ఏ ఒక్క పేదవాడు కూడా ఓటు కోల్పోవద్దు, వాళ్ళ హక్కు వాళ్ళకి తెలియకుంటే మీరు ఇంటికి వెళ్ళండి, బిఎల్ఓస్ మీద డిపెండ్ ఉండొద్దని చెప్తున్నారు. వాళ్ళు ప్రభుత్వం పరంగా ప్రభుత్వం పని చేస్తున్నారు, వాళ్ళతో కలిసి మీరు వెళ్ళండి, తప్పు లేదు, చేయండి. కానీ కాంగ్రెస్ పార్టీగా మిమ్మల్ని ఏదైతే గుర్తించారో ఏజెంట్ గా మీ పనితీరు, మీ రిపోర్ట్ ఏముందో మాకు అది కావాలి. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, మీరు ఇచ్చిన రిపోర్ట్, బిఎల్ఏ ఇచ్చిన రిపోర్ట్ నేను లాస్ట్ లో చూస్తా, అది కానీ మ్యాచ్ కాలేదంటే మా మీద వెయిట్ ఉంటుందని చెప్తున్నారు. కావున మీరు సక్సెస్ అయితే మేము సక్సెస్ అవుతాం, మేము సక్సెస్ అయితే మీరు కూడా సక్సెస్ అవుతారు. కావున మీరందరూ కూడా రేపటి నుంచి బిఎల్ఎస్ రిపోర్ట్, వాళ్ళు ఇస్తున్న సర్వే రిపోర్ట్ రాయకుండా రోజువారీగా 25 ఇల్లులు, మినిమం 25 హౌసెస్ ఇల్లులు మీరు సందర్శించండి, అక్కడ విజిట్ చేయండి. ఆ 25 ఇంట్లో ఎంతమందికి ఫార్మ్స్ అందినాయని సంఖ్య రాసుకోండి, ఎంతమంది ఫార్మ్స్ రిటర్న్ చేశారు, చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎంత, షిఫ్ట్ జరిగి ఇంట్లోకి ఒకటి ఓటు మిస్ అయింది, ఇంట్లోకి ఒకటి 2 ఓట్లు పోయినాయి అంటే పర్వాలేదు. ఇంట్లో 15 ఇప్పుడు ఈ కాంగ్రెస్ కుటుంబం పెద్ద కుటుంబం ఉన్నది, 15 ఓట్లు. ఆ ఇల్లే లేదు, మొత్తం 15 ఓట్లకి అయిపోయినాయి, ఒక ఇల్లే లేదంట ఓటర్ లిస్ట్. అటువంటి ఒక ఊర్లో ఒక 5-6 కుటుంబాలు మొత్తం డిలీట్ చేసి పడేసారు. అంటే మొత్తం కనీసం అంటే 10 నుంచి 15,000 ఓట్లు నియోజకవర్గ పరిధిలో మొత్తం కాంగ్రెస్ కు సంబంధించిన కుటుంబాన్ని 15,000 ఓట్లు మైనస్ చేసి. ఎందుకంటే ఇదంతా గౌరవ మంత్రివర్గ అప్పుడే మాజీ మంత్రివర్గులు హరీష్ రావు గారు ఇన్ఛార్జ్ ఉన్నారు, వాళ్ళ అధికారంలో రూలింగ్ పార్టీ వాళ్ళు. సో ఎట్లా ఆటలు ఆడుకుంటే అట్లా ఆటలు ఆడేవారు. ఫామ్ హౌస్ లో కూర్చొని అందరినీ ఆ ఊరికెళ్ళి కార్యకర్తలు పిలుచుకొని కాంగ్రెస్ కుటుంబాన్ని గుర్తించింది.
గుర్తించి అవన్నీ తీసి పడేసి పోయి అడిగితే నోటీస్ ఇచ్చారు. అప్పుడు బిఎన్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీస్ అడిగితే నోటీస్ ఏంది ఎట్లా తీసేసారు, మా ఓటు ఎట్లా పోయింది అని అడిగితే వాళ్ళు ఏం జవాబు లేదు. ఇచ్చినా మీరు చూసుకోలేదు అని ఏదో మన తర్వాత మనం ఓటు నమోదు చేసుకోవాల్సి వచ్చింది. ఇది జరిగింది. ఇంకోటి ఎలక్షన్ జరిగేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి మనం. అప్పుడు టీడీపీ వాళ్ళకు టీడీపీ కూడా కాంటాక్ట్ చేసేటప్పుడు టీడీపీ వాళ్ళకు మన కాంగ్రెస్ వాళ్ళకు ఒకటే ఓటర్ లిస్ట్ ఇచ్చింది, పాత ఓటర్ లిస్ట్ ఇచ్చింది. అధికారుల దగ్గర పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఏదైతే ఓటర్ లిస్ట్ ఉన్నదో అది టీఆర్ఎస్ కార్యకర్తలకు ఆ ఓటర్ లిస్ట్ ఇచ్చింది. నేను నామినేషన్ ఫిల్అప్ చేయడానికి పోయినప్పుడు నాకు ఇచ్చిన ఓటర్ లిస్ట్ సీరియల్ నెంబర్ వేసుకొని తీసుకొని పోయాను. అది పోయేసరికి సార్ సీరియల్ నెంబర్ తప్పుంది సార్, ఇది మళ్ళా ఫామ్ నింపాను, నామినేషన్ ఫామ్. నేనే పొరపాటు చేసిందేమో, నాదే పొరపాటు జరిగిందేమో అని నేను కూడా అంత గమనం పెట్టలేదు. తర్వాత పోలింగ్ రోజు పోలింగ్ సీట్స్ వచ్చినాము. పోలింగ్ రోజు ఒక్కొక్కరు పోలింగ్ బూత్ ఓటు వేయకపోతే అన్ని రిజెక్ట్, సీరియల్ నెంబర్ టాలీ కాక. ఎందుకు ఇట్లా అవుతున్నది అని చూస్తే అప్పుడు పోలింగ్ ఆఫీసర్ దగ్గర టీఆర్ఎస్ ఏజెంట్ల దగ్గర ఒకటే ఓటర్ లిస్ట్ ఉన్నది, టీడీపీ వాళ్ళ దగ్గర మన కాంగ్రెస్ వాళ్ళ దగ్గర వేరే ఓటర్ లిస్ట్ ఉంది. అంటే పాత ఓటర్ లిస్ట్ మనకి ఇచ్చిండ్రు, లేటెస్ట్ ఓటర్ లిస్ట్ వాళ్ళకి ఇచ్చిండ్రు. అప్పటికప్పుడు మళ్ళీ ఆ లిస్ట్ తీసుకొని అప్పటికప్పుడు అంటే అధికారులు కూడా మనకి మోసం చేసి, కాబట్టి ఇట్లాంటి మోసాలు జరుగుతాయి అనే ఉద్దేశంతో మనం అలర్ట్గా తెప్పించే ప్రయత్నం చేయాలి. ముందాసాబ్ అన్నాక నారాయణగేట్ నియోజక మన టౌన్లో చాలా మంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఆన్లైన్లో కొట్టేసుకుంటారు. ఆన్లైన్లో కొట్టినా కూడా ఒకసారి మనకి టాలీ కాకపోవచ్చు. అందుకని మళ్ళీ మీరు ఆ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఇచ్చిన ఫామ్స్, ఓటర్ ఎన్రోల్మెంట్ ఫామ్స్ అవన్నీ మళ్ళీ వాపస్ తీసుకోండి. అరే మీరు ఆన్లైన్లో చేసుకున్నా సరే ఆ ఫామ్ మాకు ఇస్తే మాకు లెక్క అనేది ఉంటుంది అని చెప్పి టాలీ అయిందని చెప్పి తీసుకొని మీరు టాలీ చేసుకోండి. అదొకటి. తర్వాత అక్కడ మాకు ఫామ్ రాలేదంటున్నారు. ఇప్పుడే పిపి సర్పంచ్ చెప్పినారు, అరే సార్ నాకు కొడుకుదే ఫామ్ వేయలేదని. సెక్రటరీకి ఫోన్ చేస్తే అందరికి ఇచ్చినాం సార్ అంటారు. సర్పంచ్ కొడుకుకే ఇవ్వనప్పుడు కొన్ని పొరపాటున కొన్ని దొరకక వాళ్ళు వచ్చినప్పుడు మనం లేక అప్పుడు ఎట్లన్నా అంటుంటే కొన్ని మిస్ అయిన ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి సార్ మాకు ఫామే రాలేదంటే అప్పటిదప్పుడే ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేసి మనం తీసుకోండి. మహేష్ కుమార్ గౌడ్ కానీ మీనాక్షి నటరాజన్ కానీ మనకు వాళ్ళు సిస్టమేటిక్గా మనకు సలహాలు ఇస్తూనే ఉంటారు. కానీ అదే మనకి ఇట్లా చెప్పారు కదా, ఇట్లా చెప్పారు, అది కాదు. ఆ సిస్టమ్ ఫాలో అయ్యకుండా లోకల్లో మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉన్నాం మనకు అనుకూలంగా మనం రోజు ఇన్ని ఫామ్స్ పంచాలని అంటున్నాం. ఒకరోజు ఎక్కువ పంచుతాం, ఒకరోజు తక్కువ పంచుతాం. లేదు కొన్ని ఆల్రెడీ మనం పంచినాయి, ఆల్రెడీ వాళ్ళే పంచినాయి వచ్చినాయి లేదో చూసుకోండి. మీరు బిఎల్ఓలు కలిసి పంచారు, మళ్ళీ కొత్తగా పంచితే ఏమవుతుందో ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోతుంది. అని మొన్న ఇచ్చినాం కదా సార్ మళ్ళీ ఇదేం తెచ్చిండ్రు అంటారు. అటువంటిది. కాబట్టి మీరు ఈ ఫామ్ మీ దగ్గర ఉంచుకోండి. పంపకుండా కూడా మనం ఎన్ని పంపినామో అని రికార్డ్ చేయండి. ఒక్కొక్క రోజు ఎన్ని ఇళ్ళకి పోయింది అంటే ఇది రీవెరిఫికేషన్. అదే మరి మనం ఆల్రెడీ మీరు పోయిండ్రు, అన్ని ఇళ్ళు తిరిగిండ్రు, కానీ మనకి ఒక ఎక్స్ట్రా మనకి బాధ్యత తప్ప చెప్పింది, ఎక్స్ట్రా హోంవర్క్ ఇచ్చింది. ఇప్పుడు మనం తిరిగినా సరే మనం అన్ని ఇచ్చినా సరే మళ్ళా వాళ్ళ ఇల్లు ఎన్ని ఇళ్ళు తిరిగినామని చెప్పి చూసుకొని అన్ని ఫామ్స్ వాపస్ ఇచ్చిందా లేదా అని వాపస్ ఇస్తే దీన్ని ఎంట్రీ చేసి కింద ఇచ్చినాం, ఇన్ని ఇళ్ళు తిరిగినామని కొట్టుకొని వాపస్ ఇచ్చినా లేదా 25 పెట్టుకోండి. ఇక తగ్గొద్దు, 25 ఎక్కువ పోతే 30 పోండి. ఇప్పుడు మనం ఫామ్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇచ్చిన ఫామ్ తిరిగి వచ్చినాయా లేదా అని చెప్పేసి